ఈ కూరగాయ దీని తోలును చూశారనుకోండి, గజ్జి గజ్జిగా రఫ్గా ఉంటుంది. కానీ గజ్జి లాంటి ఎన్నో చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఇక దీని రుచి చాలా చేదుగా ఉంటుంది. కానీ జీవితాన్ని అంతా కూడా చేదుమయం చేసేటటువంటి షుగర్ లాంటి ఎన్నో వ్యాధుల్ని ఇది తగ్గిస్తుంది. ఇంతకీ ఈ కూరగాయ ఏమిటో తెలుసా? కాకర. విషాన్ని విరిచేసేటటువంటి అద్భుత ఔషధి ఈ కాకర. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, దీన్ని షుగర్ కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా వాడుకోవాలి, అలాగే చర్మ వ్యాధుల్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా వాడుకోవాలి, అసలు దీని ప్రత్యేకమైన ఉపయోగాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. విషాన్ని విరిచేసేటటువంటి అద్భుత ఔషధి కాకర. ఈ కాకరకి సంబంధించి కేవలం కాకర కాయే కాకుండా కాకర ఆకు, కాకర పాదు, ఇలాగ ప్రతి భాగం కూడా మీకు ఉపయోగపడతాయి. అయితే కాకరని ఔషధంగా వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలి, ఇది తెలుసుకోవడం చాలా అవసరం. చూడండి, కాకరకాయ వేడి చేస్తుందా, చలవ చేస్తుందా, ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి కలిగేటువంటి అనుమానం ఇది. నిజానికి ఈ కాకరకాయని కాకరకాయగా నేరుగా తెల్లేరు కాబట్టి దాన్ని వండేటప్పుడు దాన్ని కాస్త చింతపండు పోస్తారు. చింతపండు రసం, ఉల్లిపాయ రసం, ఇతర మసాలాలు ఇవన్నీ దట్టిస్తారు. దీంతో ఇవన్నీ కలిపి వండుతారు కాబట్టి ఆ ఇతర పదార్థాల తాలూకు ఆ వేడి చేసేటువంటి గుణం ఈ కాకర కూరకి అబ్బుతుంది. కాబట్టి వేడి చేసింది అని ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి మనం అనుకున్నంత ఎక్కువగా ఈ కాకరకాయలు వేడి చేయవు. ఇది దీని ప్రత్యేకత. పైగా ఈ కాకర ఉపయోగం ఏంటంటే కళ్ళకి అమితమైనటువంటి చలవ చేస్తుంది. పొట్టిగా ఉన్న, పొడుగ్గా ఉన్న, లేతగా ఉన్న కాకరకాయలు నిజానికి వేడి చేయవు. అసలు మనం షడ్రసోపేతమైన భోజనం అనే పదం మీరు వినే ఉంటారు. అంటే అదేదో బాగా సుష్టిగా ఉండేటువంటి భోజనం అనుకుంటారు. కానీ మనకి షడ్రసాలు ఉంటాయి: మధురామ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాలు. కాబట్టి ఖరీదైన భోజనం అని కాదు, ఇలాంటి అన్ని రసాలు ఉన్నప్పుడు అది షడ్రసోపేతమైన భోజనం అని బ్యాలెన్స్డ్ డైట్కి ఇది ఒక నిదర్శనం. షడ్రసాలు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, ఈ 6 రుచులు కలిగినటువంటి భోజనం, దీన్ని షడ్రసోపేతమైన భోజనం అంటాం. నిజానికి మనం తిన్నటువంటి ఖరీదైనటువంటి భోజనంలో చివర వగరు, చేదు రుచులు ఉంటాయా? ఉండవు, సాధారణంగా ఉండవు. ఎందుకంటే చూస్తూ ఎవరు కూడా విందు భోజనాలలో ఈ కాకరకాయలను తెచ్చి వండరు, చేదుగా ఉండే వాటిని. అయితే చాలామంది కేవలం తీపి, పులుపు, ఉప్పు, కారం ఇవి మాత్రమే రోజు తింటూ ఉంటారు. ఈ వగరు దగ్గరికి రానివ్వరు, అలాగే చేదుని కూడా దగ్గరికి రానివ్వరు. కాబట్టి మనం నిజానికి తినేటటువంటి ఖరీదైనటువంటి భోజనం షడ్రసోపేతమైనటువంటి భోజనం మాత్రం కాదు. కాబట్టి మనం గొప్ప శక్తివంతులంగా, ఆరోగ్యవంతులంగా కింద కాలేకపోతున్నాం. ఎందుకంటే షడ్రసోపేతమైన భోజనం తింటలేదు కాబట్టి. అంటే వగరు, చేదు కూడా కలిపినటువంటి భోజనం చేస్తేనే నిజానికి సరైనటువంటి ఆరోగ్యం, సరైనటువంటి శక్తి వచ్చినట్టు అర్థం. ముందుగా ఈ సున్నితమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. సరే, కాకర అంటుందని ఎవరికైనా గుర్తొచ్చేది ఏమిటి? మధుమేహ వ్యాధి, డయాబెటీస్. డయాబెటీస్లో కాకర ఉపయోగం అంతా ఇంత కాదు. అంటే ఈ మధుమేహ వ్యాధికి వంటగదిలో దొరికేటటువంటి పరిష్కారం ఏమిటంటే కాకరకాయ. కాకరకాయను మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. నిజానికి మధుమేహం అంటుందనే బాగా మెంతులు ఫేమస్ అయ్యాయి. ఎందుకంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా ఆ మెంతుల మీద జరిపినటువంటి అధ్యయనాలు. అయితే మెంతుల కంటే కూడా కాకరకాయలు ఇంకా ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి డయాబెటీస్ని కంట్రోల్ చేసే విషయంలో. అంటే రోగితో పాటుగా కాకర అడ్వాంటేజ్ ఏంటంటే మెంతులు రోగి మాత్రమే తింటాడు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోరు. కానీ రోగితో పాటుగా, డయాబెటీస్ ఉన్న వాళ్ళతో పాటుగా ఇంట్లో అందరూ తినడానికి అవకాశం ఉండేటువంటి ఆహారం ఏంటంటే కాకర. అంటే అన్ని రకాలుగా దీంతో మేలే. కానీ కీడు అనేది మాత్రం 1% కూడా కాకరతో జరగదు. అయితే డయాబెటీస్లో కాకరని ఎలా తీసుకోవాలి అంటే లేత కాకరకాయలు తీసుకోవాలి, పచ్చివి. వీటిని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి జ్యూస్ తీయాలి. అంటే గింజలతో సహా గ్రైండ్ చేసి జ్యూస్ తీసి, అలాంటి జ్యూస్ని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకుంటే అప్పుడు ఇది మంచి చేస్తుంది. కూరగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. అంటే రోగిలో షుగర్ నిల్వలు తగ్గటానికి, శక్తివంచన లేకుండా ఈ కాకర కాపాడతాయి. ఇటు జ్యూస్లా తీసుకోవచ్చు, అటు కూరగా కూడా తీసుకోవచ్చు. అయితే అసలైన విషయం ఒకటి చెప్పాలి. వాతం.
వాతం, న్యూరోమస్కులర్ పెయిన్స్, వీటి గురించి ఈ వాతం తగ్గించడంలో కాకర ప్రాధాన్యత గురించి మీరు తెలుసుకోవాలి. పక్షవాతం మొదలు కీళ్ళవాతం వరకు, సయాటికా నడుము నొప్పి మొదలుగా మైగ్రేన్ తలనొప్పి వరకు అన్ని సమస్త వాత వ్యాధుల్లో కూడా కాకరకాయలు ఆహార ఔషధం కింద పనిచేస్తాయి, మేలు చేస్తాయి. అంటే వాతాన్ని తగ్గిస్తాయి, నొప్పుల తీవ్రతని కంట్రోల్ చేస్తాయి కాకర. మీరు వాడేటువంటి మందులు త్వరగా పనిచేయడానికి కాకర సహాయపడుతుంది, ఒక ఎడ్జువెంట్ లాగా ఉపయోగపడుతుంది. అయితే లేత కాకరకాయలను మాత్రమే మీరు ఎంచుకోవాలి, ఇది ముఖ్యం. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. దీంతో చాలామంది సఫర్ అవుతుంది ఏమిటంటే జ్వరం. ఈ జ్వరం చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది. ఇలాంటప్పుడు జ్వరం పడి లేచినప్పుడు, జ్వరంతో ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు కాకరకాయని తినటం మంచిది. పథ్యం కింద ఈ ఆహారం తీసుకోమని చెప్తూ ఉంటామే. పథ్యం అంటే ఏమిటి అంటే పతాలకు హితం, అంటే రసరక్త మాంసం, మేధోస్తి, మజ్జ, శుక్రాలని సప్తధాతులకి హితం. అదేమిటి అంటే కాకరకాయ. కాబట్టి పథ్యం కూర కింద ఈ కాకర మీకు ఉపయోగపడుతుంది. అయితే చింతపండు, ఉల్లిపాయ కారం, నూనె ఇలాంటివి అతిగా వేయకుండా జాగ్రత్తగా వండుకుంటేనే మీకు ఇది పథ్యం కింద ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. దగ్గు, ఆయాసం, ఇంకా జలుబు ఇలాంటి వాటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. దగ్గు, ఆయాసం, జలుబు, తుమ్ములు, ఆఖరికి ఎలర్జీ, దురదలు ఇలాంటి ఉన్నప్పుడు, మీరు సఫర్ అవుతున్నప్పుడు, ఇలాంటి అన్ని చర్మ వ్యాధులన్నింటిలో కూడా కాకరకాయ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. అంటే ఎలర్జీ తీవ్రతని కాకర తగ్గిస్తుంది. దగ్గు, ఆయాసం ఉన్నప్పుడు ముఖ్యంగా తరచూ ఈ కాకరకాయని మీరు ఆహార రూపంలో, కూర రూపంలో వండుకొని తింటూ ఉంటే అనేక ఉపయోగాలు, అంటే అన్ని ఎలర్జీ లక్షణాలు నెమ్మదిగా తగ్గటం మొదలెడతాయి. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే కాకరకాయలని లేత వాటిని వండుకోవాలి. అప్పుడు ఇది జీర్ణశక్తిని కూడా సరిచేస్తుంది, తేలిగ్గా అరుగుతుంది. అన్నం తిన్న తర్వాత భుక్తాయాసం రాకుండా ఈ లేత కాకరకాయ కూర మీకు సహాయపడుతుంది, బాడీని, శరీరాన్ని తేలిగ్గా ఉంచుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. శీఘ్రస్ఖలనం ఈ రోజులలో ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంది మగవాళ్ళని. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. దీంతో భార్యాభర్తలని ఇద్దరికీ కూడా తృప్తి లేకుండా తయారైంది. ఇక దీనికోసం అనేక ఇతర మందుల మీద ఆధారపడుతున్నారు. అలా కాకుండా శీఘ్రస్ఖలనం వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలామందికి కనీసం ఊహకు కూడా రాదు, కానీ ఇది నిజం. అంటే త్వరగా స్ఖలనం అయిపోయి సుఖప్రాప్తి సరిగ్గా లేదు అని అనుకునే మగవాళ్ళకి కాకరకాయ అనేది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. లేత కాకరకాయని వండి పెడుతూ ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇది వీర్య స్తంభనకారిగా పనిచేస్తుంది. అలాగే మన ఇండియాలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది, అమీబియాసిస్. ఈ అమీబియాసిస్లో కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. కాకర విరేచనాలను ఆపుతుంది. అమీబియాసిస్, అతిసారం ఇలాంటి వ్యాధుల్లో కాకరకాయని సందేహించకుండా తినొచ్చు. లేత కాకరకాయని చిన్న ముక్కల కింద తరిగి మజ్జిగలో వేసుకొని, మజ్జిగ కూడా యాంటీ అమీబిక్గా పనిచేస్తుంది, ఉడికించి ఆ ముక్కల్ని కాస్త ఉప్పు, కొద్దిగా కారం ఇలాంటివి తగినంత కలుపుకొని అన్నంలో తిన్నారనుకోండి, ఇది వేడి చేయదు. అదేవిధంగా అమీబియాసిస్ లాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అంటే ఇది చలవ చేసేటటువంటి ఒక ఆహార ఔషధం కింద మీకు ఉపయోగపడుతుంది. అతి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. ఒంట్లో కొంతమంది వేడితో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ కూర్చున్నారనుకోండి, లేచారనుకోండి, మనం కూర్చుంటే వేడిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ముదిరిపోయినటువంటి కాకరకాయలు తింటే మళ్ళీ విరేచనాలు అవుతాయి, వేడి చేస్తుంది, పైత్యం చేస్తుంది. అందుకని లేత కాకరకాయలు తినాలి. అంటే ముదురు కాకరతోటి కడుపులో మంట ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది. వేడి చేసేటువంటి శరీరతత్వం ఉన్నప్పుడు ఈ ముదురు కాకరకాయ మంచిది కాదు. బాగా పండిపోయినటువంటి కాకరకాయ కూడా వాతం చేస్తుంది. అంటే ముదురు కాకరకాయ వేడి చేస్తుంది, పండిపోయిన కాకరకాయ వాతం చేస్తుంది. ఒక పట్టాన్ని ఇవి అరగవు. కాబట్టి మీకు కాకర వల్ల మేలు జరగాలి అనుకుంటే లేత పిందెలు ఇలాంటివి మాత్రమే కూర కింద వండుకొని తినాలి. దాంతో ఏ జబ్బు చేయదు. లేత కాకరకాయల్ని మీరు చక్రాలుగా తరిగి ఎండలో 2-3 రోజులు ఉంచుకొని ఒరుగుల్లాగా తయారు చేసుకొని అప్పుడు వాటిని కాస్త నేతిలో వేయించుకొని తింటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నామే అన్ని సుగుణాలు కాకర వల్ల కలిగేవన్నీ కూడా మీకు కలుగుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైన విషయం మీకు ఒకటి చెప్పాలి. కాకరాకు విష రోగాలకి విరుగుడి కింద పనిచేస్తుంది. ఇది అతి ముఖ్యమైన విషయం. క్షయరోగులు రోజు కాకర ఆకు రసాన్ని తేనె కానీ లేకపోతే పంచదార కానీ బెల్లం కానీ కలుపుకొని 2 లేదా 3 చెంచాల మోతాదులు తాగుతూ ఉంటే ఈ క్షయవ్యాధి త్వరగా తగ్గుతుంది. ఒక ఎడ్జువెంట్లా పనిచేస్తుంది.
చర్మ రోగాలన్నింటిలో కూడా, ఎలర్జీ వ్యాధుల్లో కూడా కాకర ఆకు రసం చాలా చక్కటి మేలు చేస్తుంది. కడుపులో పెరిగేటటువంటి పాముల్ని చంపుతుంది. పిల్లల్ని పుష్టిగా ఎదిగేలాగా కాకరాకు రసం చేస్తుంది. అయితే పిల్లల చేత కాకరాకు రసం తాగించడం ఎలా అంటే, వాళ్ళు మామూలుగా మంచి మాటలతో ఒప్పించండి, లేకపోతే వాళ్ళు శక్తిమాన్ ఇలాగ మీరు తయారవుతారని చెప్పండి. కావాలనుకుంటే కొంచెం దానికి తేనె కలిపి తాగించండి. దీంతో వాళ్ళు తాగుతారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మన ఇండియాలో కామన్గా ఈ యానిమల్ బైట్స్ గురవుతూ ఉంటాం. కుక్క, పంది, ఆ చతుష్పాదాలు అంటే 4 కాళ్ళ జంతువులు ఏవి కరిచినా కానీ ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా కాకర ఆకు రసం పనిచేస్తుంది. అంటే విషరోగాలని తగ్గించడానికి సహాయపడుతుంది. కరిచిన చోట కాకర ఆకుతోటి కట్టుకట్టండి, లోపలికి కూడా ఇవ్వండి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ మోతాదుగా కాకర ఆకు రసం తాగాలి. ఇలా 4 కాళ్ళ జంతువుకి ర్యాబిస్ వ్యాధి సోకే రిస్క్ ఉంటుంది. అవి మనకి కరిచినప్పుడు మనకి వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. దీనికి ఇది ఒక ఫస్ట్ ఎయిడ్లా పనిచేస్తుంది. అయితే ఈ చిట్కాతోటి సరిపెట్టుకోకూడదు. తర్వాత మళ్ళీ మెడికల్ ఎమర్జెన్సీగా ఈ వైద్య సలహా కూడా తీసుకోవడం అనేది అవసరం. ఇక షుగర్ వ్యాధి ఉన్నప్పుడు కూడా కాకర ఆకు రసం మేలు చేస్తుంది. కాకరకాయే కాదు, రోజు 2 లేదా 3 చెంచాలు ఈ కాకరాకు రసం తాగటం అలవాటు చేసుకోవాలి. చేదుని తాగటం బాధాకరమే. అయితే బాధే సౌఖ్యమైనటువంటి భావన రానివ్వోయ్ అనే పాట గుర్తు చేసుకొని తాగేయండి. అవసరంకుంటే కొంచెం తేనె కలుపుకొని కూడా తాగొచ్చు ఈ కాకరాకు రసానికి. ఇలాగా కాకరని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ విషాన్ని విరిచేసేసి వ్యాధిని అంతం చేసేటువంటి గొప్ప శక్తి ఈ కాకరకి ఉంది. కాకరకాయకి, కాకరాకు రసానికి కూడా. కాబట్టి దీన్ని మీరు రెగ్యులర్గా మీ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. అయితే మోతాదుకు లోబడే వాడుకోవాలి. కొంతమంది కాకర రసం మంచిది కదా అని గ్లాసులు తాగుతారు. అది మళ్ళీ ఒక షాక్ని కలగజేసే రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని మహా అయితే 2 టేబుల్ స్పూన్లకు మించకుండా చూసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కాబట్టి బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ అవడంతోనే మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ విషయం తెలుస్తుంది. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.